చిన్న ప్రార్థన చేసుకొని ఇప్పుడు బలవర్తమానాన్ని విందాం. మహాపరిశుద్ర గొప్ప దేవ, సర్వశక్తిమంతుడే నీకు స్తోత్రాలు. మరి నీ వాక్యాన్ని మరొకసారి వినడానికి మాకు ఇచ్చిన ఈ కృపను బట్టి మీకు స్తోత్రాలు. ఈ భాగాన్ని మేము ధ్యానిస్తుండగా తండ్రి మా జీవితాలతో మాట్లాడండి. వాక్యం వినడమే కాదు నాయన, వాక్యానికి స్పందించాలి. అలాంటి జీవితాన్ని మాకు అనుగ్రహించమని, అపాత్రుని అయోగ్యుని నూతనపరిచి నీ బూరుగా వాడుకోమని ప్రభువా. ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో నాయన, ఈ వాక్యం ద్వారా వారి ఆత్మీయ జీవితాలకి మేలు కలుగు చేయమని యేసు నామములో ప్రార్థన స్తుతించి బ్రతిమాలి వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమెన్. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము మొదటి 7 వచనాలు చదువుదాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం మొదటి 7 వచనాలు. నేను ఒక వచనం, మీరు ఒక వచనం, అలా మార్చి చదువుకుందాం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులను అర్పించినట్టుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. మూడవ వచనం, విస్తారమైన పనిపాటుల వలన స్వప్నము పుట్టును, పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును. నీవు మ్రొక్కుకొనిన దాని చెల్లించము. నీవు మ్రొక్కుకొని చెల్లింపకుండుట కంటే మ్రొక్కు కొనకయుండుటే మేలు. అధికమైన స్వప్నములను మాటలు నిష్ప్రయోజనములు. నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉందము. మనం గత వారం వర్తమానంలో ఈ లోకంలో ఎలాంటి మనుషులు ఉంటారో అన్న వాక్యాన్ని మనం విన్నాం. అది పైనే మనం 4వ అధ్యాయం అంతా మనం అదే చూస్తాం. 3వ అధ్యాయం 16వ వచనం నుంచి 4వ అధ్యాయం చివరి వరకు అదే కనపడుతూ ఉంటుంది మనకి. మనం అనుకుంటాం ఈ లోకంలో ఉన్న మనుషులందరూ కూడా నాకు మేలే చేస్తారు, వీళ్ళందరూ నా ఫ్రెండ్సే, వీళ్ళందరూ కూడా నా మేలు కోరేవాళ్ళే అనుకుంటాం. కానీ సొలొమోను దేవుని జ్ఞానంతో మనుషుల యొక్క అసలు రంగులు ఏంటో బయట పెడుతున్నాడు. ఆయన మనకు నేర్పిస్తుంది ఏంటంటే, మీరు అనుకుంటున్నారు మీ చుట్టూ ఉన్న మనుషులు మీ మేలు కోరేవాళ్ళు అనుకుంటున్నారు, అంత కాదు. 5 రకాల మనుషులు ఉంటారు అని చెప్పాడు. మీకు ఎంతమంది గుర్తుందో? ఒక రకం ఎలాంటి వాళ్ళు అంటే అన్యాయస్తులు. ఆయన ఏం చేస్తారట? వాళ్ళు అన్యాయమే చేస్తారు. ఏంటంటే వాళ్ళు ఇంత నమ్మకస్తులు అనుకున్నాను, ఎంత అన్యాయం చేశారండి అంటే, వాళ్ళు మనుషులు కాబట్టి ఏం చేస్తారు? సహజంగానే అన్యాయం చేస్తారు. ఎందుకంటే నువ్వు బ్రతుకుతున్న సమాజం ఎలాంటిదంటే మృగాల మధ్యన బ్రతుకుతున్నావు అంటున్నాడు. మీరే చూడండి 3:18 ఏమంటాడు? 3:18 కాగా తాము మృగముల వంటి వారిని నరులు తెలుసుకున్నట్లు. చాలా అక్కడ ఉన్న మాట చూసారా? కాగా తాము మృగముల వంటి వారమని నరుగులు తెలుసుకున్నట్టు. సో నరులు ఎలాంటి వాళ్ళు అంటున్నాడు? మృగాలు అంటున్నాడు అనమాట. మృగం అన్నది ఎప్పుడు ఎలా మారుతుందో దాని యాటిట్యూడ్ మనకు అర్థం కాదన్నమాట. ఇప్పటివరకు మీకు ఒకే చాలా మీ చుట్టూ తిరుగుతుంది, సరదాగా ఆడుతూ ఉంటుంది. దానికి ఎప్పుడు బుద్ధి పుడుతుంది, వచ్చి కరిసింది అనుకోండి, కరిసేస్తుంది. ఎందుకంటే సడన్గా మారిపోతుంది దాని సైకాలజీ, దాని మూడు బట్టి మారిపోతూ ఉంటుంది అన్నమాట. మనుషులంతే. అప్పటి వరకు ఎంతో స్నేహంగా ఉంటారు. అయ్య బాబాయ్ వీళ్ళు నా ప్రాణ స్నేహితులండి, వీళ్ళకి అన్నీ చెప్పేసుకోవచ్చు అని చెప్పి మీకున్న సీక్రెట్లన్నీ చెప్పేస్తారు మొత్తం అంతా చెప్పేసిన తర్వాత అప్పుడు అసలు రంగులు
బయట పెడతారు. అదే మనుషులు దెప్పుతారు అనమాట కూర్చొని, నువ్వు అలాడదానివి, నువ్వు ఎలాడదానివి, నీ సంగతి నాకు తెలుసులే, అప్పుడు చెప్పావు కదా అని చెప్పి అన్ని బయట లాగారు. వీళ్ళు ఎర్రటోళ్ళంటే మృగాలు ఇల్లు, నీ చుట్టూ ఉన్న మనుషులు. ఒక రకమేమో అన్యాయస్తులను చూసాం. అయితే అన్యాయస్తులు అలా అన్యాయం చేస్తుంటే దేవుడు తప్పకుండా న్యాయం తీరుస్తాడు, అది జ్ఞాపకము చేసుకో అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఇంకో రకమైన మనుషులు ఎలాంటి వాళ్ళు అంటారా? బాధించేవారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? బాధించేవారు. అది ఎక్కడ చూసాం? 4వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, బాధించేవారు అనమాట. వాళ్ళు అంటే బాధించేవారు అంటే మనం అనుకున్నాం కదా, సాడిస్టిక్ అనమాట, సాడిస్టులు అనమాట. మనం బాధపడతా ఉంటే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు సంతోషిస్తూ ఉంటారు. వాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటారు, బాధించే వాళ్ళు ఉంటారు అనమాట. ఎందుకంటే నువ్వు జీవిస్తున్న సమాజం అలాంటిది. మృగాళ్ళు వాళ్ళ చిన్న పెద్ద తేడా లేదన్నాడు. చిన్నడైనా సరే నీకు అనవసరం, బాధించడమే. ఒక విధవరాలు నాలుగు అనవసరం, బాధించడమే. సాడిస్టిక్ అనమాట. అయితే దేవుడు మాత్రం నెమ్మదిస్తాడని, ఆయన మనల్ని ధన్యులుగా చేస్తాడని, ఆయన సంతోషంతో మనల్ని నింపుతాడని, ఆ విషయం కూడా మనం చూసాం ఆ భాగంలో. ఇంకెలాంటి మనుషులు ఉంటారు? అసూయపరులు ఉంటారు. నువ్వు సంతోషిస్తూ ఉంటే వాళ్ళు ఓర్వలేరు అనమాట. నీకంటే ఎదిగేయాలి, నువ్వు కిందకే ఉండాలి, వాళ్ళే పైకి ఉండాలి అన్నట్టుగా తెగ కష్టపడిపోతూ ఉంటారు. కానీ దేవుడు వాళ్ళని చూసి నువ్వు మనసు మార్చుకోవద్దు, నువ్వు మాత్రం ఒక చేతి నిండా కష్టపడు, ఇంకో చేతితో నెమ్మది ఉంచుకొని దేవునితో గడుపు అన్నట్టు నేర్పిస్తున్నాడు దేవుడు. ఇంకో రకమైన మనుషులు ఎలాంటి వాళ్ళు? స్వార్థపరులు. అలాంటి అర్థం ఏంటంటే ఎవడలా పోతే నాకు అనవసరం, నేను హ్యాపీగా ఉంటే చాలు, అలాంటి వాళ్ళు అనమాట. అవతల కుటుంబం నష్టమైపోయినా పర్లే, ఆడలా చచ్చినా పర్లేదు, నేను హ్యాపీగా ఉంటే చాలు. అలాంటి స్వార్థపరులు ఉంటారు. ఇలాంటి వాళ్ళు మనుషులు. నెక్స్ట్ ఇంకెలా ఉంటారంటే మూర్ఖులు ఉంటారు మనుషులు. వాళ్ళ కోసం కూడా మనం చూసాం, మూర్ఖులు అనమాట. అలాంటి ఈ విషయం ఎందుకంటే సొలొమోను భక్తుడు తీసుకొచ్చాడు. ఆయన అంటాడు, ఒకప్పుడు ఇలాంటి మనుషుల కోసమే పరిగెట్టాను నేను, వాళ్ళతో స్నేహాలు చేయాలని చెప్పి, వాళ్ళతోనే సంతోషం ఉందని చెప్పి వాళ్ళ వెనకాల పరుగులెట్టాను. తర్వాత అర్థమైంది వీళ్ళెంత మూర్ఖులో, వీళ్ళెంత స్వార్థపరులో, వీళ్ళెంత అసూయపరులో, వీళ్ళెంత బాధించేవాళ్ళు, వీళ్ళెంత అన్యాయస్తులో నాకు అర్థమైంది. అప్పుడు అర్థమైంది, అయ్యో బాబాయ్, నేను వీళ్ళతో కాదురా స్నేహం చేయాల్సిందే, వీళ్ళతో ఉంటే నా ఉన్న సంతోషాన్ని తీసేయడం కాదు, అవసరమైతే చంపేస్తారు వాళ్ళ అసూయతో. అలాంటి వాళ్ళు మనుషులు. అయితే నేను సహవాసం చేయాల్సింది ఎవరితో అంటే దేవుడితో చేయాలి. ఫస్ట్ టైం అండి ఈయన 5వ అధ్యాయంలో ఆకాశమందు దేవుడు ఉన్నాడు అన్న మాట ఎత్తుతాడు అనమాట. ఎక్కడ చూడండి, దేవుడు ఆకాశమందు ఉన్నాడు అన్నమాట 2వ వచనం మధ్యలో నుంచి ఉంటుంది చూడండి. మనం చదువుతున్న ప్రసంగి 5:2. దేవుడు ఎక్కడున్నాడు? ఆకాశమందు ఉన్నాడు. చాలు, ఫస్ట్ టైము ఆయన ఆ మాట ఎత్తుతున్నాడు. ఇప్పటి వరకు ఎలా మాట్లాడేవాడు అంటే సూర్యుని క్రింద ఆయన బాధ అంతా దేనికోసం మాట్లాడేవాడు? సూర్యుని క్రింద, అండర్ ద సన్. దేవుణ్ణి ప్రస్తావనలు తీసుకొచ్చేవాడు కాదు. ఈ లోకంలోనే సంతోషం ఉన్నట్టు, ఈ మనుషుల్లోనే సంతోషం ఉన్నట్టు, ఈ స్నేహాలు బిల్డప్ చేసుకోవటం. మా క్లాస్మేట్ ఒక అమ్మాయి ఉండేది, కొత్తగా ఫేస్బుక్ దిగిందనమాట. ఆ టైంలో ఏమనేదంటే, ప్రపంచంలో అందరినీ కూడా నేను ఫ్రెండ్స్ లిస్ట్లో యాడ్ చేసేసుకుంటాను అంటుంది. ఏంటట, ప్రపంచంలో అందరినీ కూడా ఏం చేస్తుందట, ఫ్రెండ్స్ లిస్ట్ ఉంటుంది కదా, యాడ్ చేసేసుకుంటా. అంటే మేము అనుకున్నాం, అంటే నీకు ఎంతమంది ఫ్రెండ్స్ కావాలంటే, అవును అందరు నా మేలు కోరేవాళ్ళే, అందరు నా ఫ్రెండ్సే, ప్రపంచంలో అందరు నా ఫ్రెండ్సే. ఇది అనుకున్నారు ఎవరు? సొలొమోను కూడా అలాగే అనుకున్నాడు, ఇలా అందరు నా మేలు కోరే, అందరు నా ఫ్రెండ్సే అనుకున్నాను, అందరూ నా మేలు కోరేవాళ్ళు అనుకున్నాడు. కాదు, ఎంత దుర్మార్గులు అర్థం చేసుకున్నాడు, ఎంత మృగాలు అర్థం చేసుకున్నాడు. తర్వాత అంటున్నాడు, సూర్యుని క్రింద కాదు, నేను నిజంగా స్నేహం చేయాలంటే, నేను ఎవరితో నా సంబంధం పెట్టుకోవాలి అంటే ఒకళ్ళతోనే. ఎవరితో అంటే నా దేవుడితో. అయితే ఆ దేవుడు ఒకప్పుడు మృగం లాంటి మనల్ని ఆయన మార్చాడు. ఒకప్పుడు మనం కూడా మృగాలే, మన మనస్తత్వాలు కూడా మంచివి కాదు. అలాంటి మృగం లాంటి మనిషిని దేవుడు ఆయన మార్చాడు. ఆయన శత్రువుగా ఉన్న ఒకప్పుడు, ఇందాక మనం నేర్చుకున్నాం కదా, భక్తిహీనులుగా ఉన్నాం. ఎలా మార్చాడు? తన భక్తుల్లాగా ఆయన మార్చాడు. ఆయనతో సహవాసాన్ని మనకి ఇచ్చాడు. రక్షింపబడినప్పుడు అండి, ఒకప్పుడు దేవునికి దూరస్తులైన మనము దేవుని బిడ్డలుగా అయ్యాం. పాపం మనల్ని ఏం చేసిందంటే దేవునికి దూరస్తులుగా చేసింది. యేసుప్రభు ఈ లోకానికి వచ్చింది మన పాప శిక్షను భరించడానికి. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా పాపులం పరిశుద్ధులుగా మార్చబడతాం, నీతిమంతులుగా మార్చబడతాం, దేవునితో సమాధానం కలుగుతుంది, దేవునితోనే స్నేహం. సో విశ్వాసి, యేసుప్రభునందు విశ్వాసం ఉంచిన బిడ్డ
మనుషులతో సహవాసం కాదు, ఎవరితో రిలేషన్షిప్ ఉంది? ఆ దేవునితోనే. 1 యోహాను 1:3 దయచేసి చూడండి. 1 యోహాను 1:3 మన సహవాసం ఎవరితో అని చెప్పి ఇక్కడ రాస్తున్నాడు. 1 యోహాను 1:3 విన్నదాన్ని మీకును తెలియజేయుచున్నాము, మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. అందరూ చెప్పండి ఆ మాట. మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. ఇప్పుడు చెప్పండి, మన సహవాసం ఎవరితో? మనుషులతోనా, ప్రభుతోనా? యేసు ప్రభుతో. చాలామంది మందిరంకి వచ్చేటప్పుడు చర్చ్ అంటే ఏమనుకుంటారంటే క్రిస్టియన్స్తో కలవటం అండి, లేదా పాస్టర్ గారిని కలుసుకోవటం అండి, క్రిస్టియన్స్ అందరూ కలిసి ఒక గ్రూపుగా ఉండడం అండి అనుకుంటారు. ఒట్టి మనుషులే గ్రూపుగా ఉండి వాళ్ళే సహవాసంతో ఉన్నారంటే దాన్ని చర్చ్ అనరు, దాన్ని సంఘం అనరు, అదొక సోషల్ గ్యాదరింగ్ అంటారనమాట. ఏదో గుంపు, ఏదో సంఘం అది. కానీ యేసు ప్రభుతో సహవాసం సంఘంతో ఉండేది. అందుకోసం బైబిల్లో ప్రభుకి మనకున్న సహవాసాన్ని ఎలా వర్ణించారంటేనండి, ఆయన శిరస్సు అంట, మనమేమో ఆయన యొక్క శరీరం. శిరస్సు అంటే అర్థం ఏంటి? హెడ్, శరీరం, బాడీ. ఇప్పుడు శిరస్సుకి శరీరానికి ఏముంటుంది? కనెక్షన్ ఉంటుంది కదా. అంత సహవాసం మనకి ప్రభుకి ఉందన్నమాట. సో ఇప్పుడు ఒక విషయం, ఒక వ్యక్తితో సహవాసం పెరగాలి అంటే ఏం చేస్తే సరిపోద్ది? ఒక వ్యక్తితో స్నేహం పెరగాలి, సహవాసంలో ఎదగాలి అంటే ఏం చేస్తే సరిపోద్ది? సింపుల్ ఏంటంటే మాట్లాడుకోవాలండి, అంతే కదా. ఇప్పుడు పలానా వ్యక్తితో నేను స్నేహంలో ఎదగాలండి, ఏం చేస్తాం? మాట్లాడుకుంటున్నాం. సార్ రండి, ఇంటికి రండి, కాసేపు కాఫీ తాగుకొని మాట్లాడుకుందాం, లేకపోతే నేను మీ ఇంటికి వస్తాను, కూర్చొని కాసేపు మాట్లాడుకుందాం. కూర్చొని రోజు సాయంత్రం కలిసి మాట్లాడుకుంటున్నారు అనుకోండి, రాను వాళ్ళ మధ్యన ఏం పెరుగుతూ ఉంటుంది? స్నేహం పెరుగుతూ ఉంటుంది. ఒకరోజు ఏమైనా మిస్ అయ్యారనుకోండి, ఫోన్ చేసేస్తారు, ఏంటంటే వాళ్ళు రాలేదు మీరు, లేకపోతే కలిసి వాకింగ్కి వెళ్తున్నారు అనుకోండి, కలిసి ఏదైనా గేమ్ ఆడుకుంటున్నారండి, ఎప్పుడు కలుస్తున్నారు, మాట్లాడుకుంటున్నారు అనుకోండి, వాళ్ళ మధ్యన ఏం పెరుగుతూ ఉంటుంది? స్నేహం పెరుగుతుంది. మాట్లాడుకోవాలన్నమాట. మరి సొలొమోను భక్తుడు ఈ ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో ఆ దేవునితో సహవాసం చేయడం ఎలాగో మనకు నేర్పిస్తున్నాడు. చాలా చక్కగా ఆయన జ్ఞానంతో రాస్తూ ఉంటాడు అనమాట. కనీసం ఒక 3 విషయాలు ఇక్కడ రాస్తాడు. దేవునితో సహవాసంలో మనం ఎదగాలి అంటే ఏం చేయాలి? సో ఇది మనం మనుషులతో సహవాసం కాదు, ఎవరితో సహవాసం చేయడం నేర్చుకుంటున్నాం? దేవునితో సహవాసం చేయండి. మీకు ఉండొచ్చు, ప్రపంచం అంతా మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, కానీ వాళ్ళ ద్వారా మీకు ఏం రాదు తెలుసా? నిజమైన సంతోషము రాదు. ఎందుకంటే మనుషులు ఎలాంటి వాళ్ళని చెప్పింది బైబిల్? ఎలాంటి వాళ్ళు అంట చెప్పాల మాట? మృగాలు వంటి వాళ్ళు. ఎలాంటి వాళ్ళు అంటే మృగాలు వంటి ఉన్నారు. అన్యాయస్తులు, బాధించేవారు, అసూయపరులు, ఇంకా స్వార్థపరులు, మూర్ఖులు మనుషులు. అవసరమైనప్పుడు బయటపడతారు. మన ఒక ఆయన అంటున్నాడు అనమాట, ఏమండి నాకు కష్టం వచ్చినప్పుడు అండి ఒక్కళ్ళు రాలేదండి, అందరికీ చెప్పాను నాకు కష్టం వచ్చిందని చెప్పాను, ఒక్కళ్ళు రాలేదండి అన్నప్పుడు అప్పుడే అర్థమైంది. ఇంగ్లీష్లో మాట ద క్రైసిస్ రివీల్స్ క్యారెక్టర్ అని. సమయం వచ్చినప్పుడు అసలు రంగులు బయటపడతాయట, అనమాట. ఎంతో ప్రేమ కారిపోయినట్టు మాట్లాడే మనుషులకి ఒక్కసారి వాళ్ళ రంగు ఏంటో చూపిస్తూ ఉంటారు అనమాట. సరే, ఇంతకీ ప్రభుతో సహవాసంలో ఎదగాలి అంటే ఏం చేయాలి అని చెప్పి ఒక 3 విషయాలు చక్కగా సొలొమోను భక్తుడు ఈ 7 వచనాల్లో రాస్తాడు. ఆ 3 విషయాలు నేను మీ ముందు పెట్టి నేను ముగిస్తాను. మొట్టమొదటిది, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా వినాలట. ఏంటంట? దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం ఏం చేయాలి? శ్రద్ధగా వినాలట. ఎలా చెప్పారండి అంటే మొదటి వచనంలో అదే ఉంటుంది చూడండి. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లు బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము.
వారు తెలియకే దుర్మార్గు పనులు చేయదు. ఇక్కడ ఉన్నమాట బుద్ధిహీనులు అర్పించినట్టు బలి అర్పించకంటే సమీపించి ఏంటి శ్రేష్టం? ఆలకించుట శ్రేష్టం. దేవుని మందిరానికి నువ్వు వెళ్ళావు అక్కడికి. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ప్రవర్తన జాగ్రత్త చూసుకో. బుద్ధిహీనులు అర్పించినట్టు బలి అర్పించడం కాదు, కానీ సమీపించి ఏం చేయాలంటే నువ్వు ఆలకించాలి. దేవుడు నీతో మాట్లాడతాడు దేవుని సన్నిధిలో. అప్పుడు నువ్వు సమీపించి ఏం చేయాలట? ఆలకించాలి. ఆలకించడం అంటే ఏంటి? వాక్యం చెప్తున్నాం, అక్కడ ఏముంది, ఏం చెప్తున్నాడు, ఈ వచనాల యొక్క అర్థం ఏంటి, దేవుడు ఏ సత్యాన్ని ఇందులో దాచి ఉంచాడు. శ్రద్ధగా ఆ మాటలు ఏం చేయాలంటే ఆలకించాలంట, వినాలంట. సో దేవుని మందిరం పోవునప్పుడు అన్న మాట అక్కడ రాస్తున్నాడు. సో దేవుని మందిరంలో ఏం జరగాలి? వాక్యం చెప్పాలి కదండి, వాక్యం చెప్పాలి. అప్పుడు వచ్చిన వారు ఏం చేయాలి? వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడాలండి. ప్రస్తుతం దేవుడు మనతో ఏ రీతిగా మాట్లాడుతున్నాడు? వాక్యం ద్వారా మాత్రమే ఆయన మనతో మాట్లాడతాడు. పైనుంచి ఏమైనా జాన్ సుందర్ అని పిలుస్తూ ఉంటాడు దేవుడు పైనుంచి? లేదు, అలా పిలడు. ఆయన మాట్లాడాలంటే ఒకే పద్ధతి ఏంటంటే దేవుని వాక్యం. మీరే చూడండి, 2-3 వచనాలు మీకు చూపిస్తాను దేవుడు మాట్లాడే పద్ధతి. 2 పేతురు మొదటి అధ్యాయము 18వ వచనం నుంచి చూద్దాం. మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటిమి. ఆగండి, ఇక్కడ పేతురున్న భక్తుడు రాస్తూ తన జీవితంలో జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ చెప్తున్నాడు. అక్కడ ఏంటా ఎక్స్పీరియన్స్? ఎవరైనా చెప్పగలరా? ఆయన జీవితంలో ఒక గొప్ప అనుభవం కలిగింది. ఏంటా అనుభవం? ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటిమి అంటున్నాడు. ఏ సంఘటన గురించి చెప్తున్నాడు ప్రభు? ఒకానొక టైంలో యేసు ప్రభు, పేతురు, యోహాను, యాకోబు వీరిని తీసుకుని వెళ్ళి ఒక కొండ మీదకి తీసుకెళ్ళి అక్కడ ఆయన రూపాంతరం చెందుతాడు. అప్పటి వరకు మనిషిగా కనిపించిన ఆయన దగదగదగదగ మెరిసిపోతాడు అనమాట. ఆయన ముఖం సూర్యుని వలె ప్రకాశిస్తుంది అనమాట. వీళ్ళకి అంటే ఒక రకంగా యేసు ప్రభు యొక్క అసలు రూపం ఏంటి ఒకసారి అక్కడ చూపిస్తాడు. ఆయన యేసయ్య ఈ లోకానికి వచ్చినప్పుడు దేవాతి దేవుడే మానవ రూపాన్ని ధరించాడనమాట. ఆయన ఒక కోట్ వేసుకున్నాడు మానవ రూపాన్ని. కానీ ఒక్కసారి ఆయన ఆ మనిషి రూపాన్ని బయటికి తీసి అసలు రూపం ఏంటో వాళ్ళకి కొద్దిగా చూపించాడు. అప్పుడేమో పేతురు ఏదో ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు పైనుంచి తండ్రి అయిన దేవుడు పలుకుతాడు. ఏమంటాడంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినడి అని చెప్పి తండ్రి అయిన దేవుడు డైరెక్ట్గా మాట్లాడుతూ ఉంటే పేతురు, యోహాను, యాకోబులు ఆ దేవుని స్వరం డైరెక్ట్గా వాళ్ళు విన్నారనమాట. అని చెప్పి ఆ విషయం ఇక్కడ రాస్తున్నాడు. 18వ వచనంలో ఏమంటాడంటే, ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమే ఆ శబ్దము ఆకాశం నుండి రాగా విన్నాం అంటున్నాడు. ఇప్పుడు అది గొప్ప విషయమా కాదా చెప్పండి? ఇప్పుడు ఎవరన్నా దేవుని స్వరం డైరెక్ట్గా అలా విన్నారనుకోండి, దేవుని వాయిస్ అండి విన్నారు, గొప్ప విషయమా కాదా? చాలా ఆలోచిస్తున్నారంటే గొప్ప విషయమే కదండి. ఇప్పుడు చూడండి, 19వ వచనంలో ఒక మాట అంటున్నాడు, మరియు ఎంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం అనుకున్నది. ఇప్పుడు ఒక విషయం, ఎంతకంటే అంటే అర్థం ఏంటి? ఎంతకంటే అంటే అర్థం ఏంటి? దేవుని స్వరం డైరెక్ట్గా వినడం కంటే ఒక స్థిరమైనది ఒకటి ఉంది మీ దగ్గర అంటున్నాడు అనమాట. అంటే ఏంటి? వెంటనే మనం ఏం అడగాలి పేతురుని? పేతురు అదేంటి దేవుని స్వరం డైరెక్ట్గా ఆకాశంలో వినడమే గొప్ప అనుకుంటున్నావు, అంతకంటే స్థిరమైనదా, అంతకన్నా విలువైనదా ఏంటి పేతురు అని అడుగుతా ఉంటే అప్పుడు చెప్తాడు. చూడండి, ఎంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది అంటున్నాడు. దేనికోసం మాట్లాడుతున్నాడు తెలుసా? మీ చేతిలో ఉన్న ఈ బైబిల్ కోసం మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం దేవుడు డైరెక్ట్గా అక్కడి నుంచి మాట్లాడడం కాదు, అంతకన్నా స్థిరమైంది నీ ముందు పెట్టాడు అంటున్నాడు ఆ ప్రవచన వాక్యం. ఇప్పుడు చూడండి, తెల్లవారు వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోట్న వెలుగిచ్చు దీపమైనట్టున్నది. అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ చీకటి లోకంలో నీకు కావలసిన వెలుగు ఏంటో ఎక్కడ దొరుకుతుందంట? ఈ వాక్యంలోనే దొరుకుతుంది. ఇంకా అంటున్నాడు చూడండి, దాని అందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. దేని అందు లక్ష్యముంచాలి? మన ముందు 2 పెట్టాడు అక్కడ. పేతురు అంటున్నాడు, నాకు దేవుడు పైనుంచి మాట్లాడాడు అంటే డైరెక్ట్గా వాయిస్ ఇచ్చేశాడు. రెండోదేమో చేతులు ఏది పెట్టాడు? వాక్యం పెట్టాడు. 2 ఉన్నాయి. కానీ మీరు దేని యందు లక్ష్యం ఉంచితే అది మీకు మేలు.
చెప్పండి, ఏ వాక్యం? మీ చేతిలో ఉన్న బైబిల్. అర్థమైందా మీకు? కొంతమంది ఏం చేస్తారంటే ఇది వదిలేస్తారు ముందు. మరి బైబిల్ ఒకసారి చదివా, ఒక వచనం వచ్చాడు, అంబే లేదు, దేవుడు నాతో డైరెక్ట్ మాట్లాడాడండి అంటాడు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు మనకి? దానికోసం కాదు నువ్వు ఎదురు చూడాల్సింది. నీ ఎదురుగుండా నీ వాక్యపు వచనాల్లో నా మనసేంటో రాసి పెట్టాను నీకు. దాని యందు లక్ష్యం ఉంచిన ఎడల అదెంతో మీరు. సో మీరు దేవుని మందిరమునకు పోవునప్పుడు అంటున్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడంటే, ఆ దేవుని మందిరంలో వినబడేది ఏంటంటే దేవుని యొక్క వాక్యం. ఏ మందిరంలో అన్న, మన వైజాగ్లో పెద్ద పెద్ద మందిరాలు ఉన్నాయండి. ఆ మందిరాల్లో మామూలుగా సాధారణంగా ఒక చర్చిలో ఏంటేంటి జరుగుతూ ఉంటాయి చెప్పండి? ఒక చర్చిలో మన మందిరంలో ఏంటంటే జరుగుతూ ఉంటాయి. సాధారణంగా మన మందిరంకి వచ్చాం, ఏం చేస్తూ ఉంటాం మామూలుగా? పాటలు పాడతాం, ఇంకా ప్రార్థన చేస్తాం, ఇంకా మాట్లాడుకుంటాం, ఇంకా నెక్స్ట్ వాక్యం చెప్తాం, ఇంకా ఇంకేం చేస్తాం? ఆరాధన చేస్తాం, బల్లలో పాలు పొందుతాం, ఇన్ని చేస్తాం. ఓకే, ఇంకా బోళం చేసుకుంటాం. వీటన్నిటిలో శ్రేష్టమైనది ఏంటి? మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి? వాక్యం చెప్పడం. వేరేవేవి లేకపోయినా ఫస్ట్ మనకు ఉండాల్సిన ప్రయారిటీ, మీరు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ వినబడాల్సిందంటే దేవుని యొక్క వాక్యం. బయట దొరకదు, అది మందిరంలో దొరుకుతుంది. ఎందుకంటే దేవుడు మీతో మాట్లాడడానికి ఏర్పాటు చేశాడు. వాక్యాన్ని తెరుస్తున్నాం, వాక్యపు వివరణ మనకి ఇస్తున్నాం. అప్పుడు దేవునితో నీకు ఫ్రెండ్షిప్ కావాలంటే, ఆయనతో సహవాసం కావాలంటే, ఆయన మాట్లాడుతూ ఉంటే నువ్వేం చేయాలి? శ్రద్ధగా వినాలి. అదే పాయింట్ ఇక్కడ. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోతాం. ప్రసంగి 5వ అధ్యాయం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త ఉంచుకుని బుద్ధిహీనులు అర్పించినట్లు బలి అర్పించడం కంటే సమీపించి ఆలోచించడం శ్రేష్టం. ఒక విషయం, ఈ భాగం ఎవరు రాస్తున్నారు ఇంతకీ? సొలొమోన్ భక్తుడు రాస్తున్నాడు. సొలొమోన్ భక్తుడు ఒక బుద్ధిహీనమైన పని నేను చేశాను అని చెప్పాడు అనమాట. ఎందుకంటే ఇక్కడ ఒక మాట రాస్తున్నాడు చూడండి, బుద్ధిహీనులు అర్పించినట్టుగా బలి అర్పించడం కంటే సమీపించి ఆలకించడం శ్రేష్టం. సొలొమోన్ భక్తుడు బుద్ధిహీనుడు అని అంటున్నాడు చూసారా? ఎవరినో అంటలే, తానే అనుకుంటున్నాడు. ఎందుకు చెప్పనా? తను దేవునికి చాలా పరిచర్య చేశాడు. సొలొమోన్ చేసిన ఒక గొప్ప పరిచర్య ఏంటో చెప్పండి మీరు. సొలొమోన్, దావీదు చేయలేకపోయాడు, సొలొమోన్ చేశాడు. మందిరం కట్టాడు. సొలొమోన్ కట్టినంత గొప్ప దేవాలయం ఇంకోటి ఏమీ లేదు, చాలా గొప్ప మందిరాన్ని కట్టాడు. కానీ ఎంత గొప్ప పరిచర్య చేసిన మనిషి, కరెక్టే, గొప్ప పరిచర్య చేశాడు, పెద్ద మందిరం కట్టాడు. కానీ వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం వాక్యానికి లోబడలేదన్నమాట. అందుకోసం అంటున్నాడు, ఆ బుద్ధిహీనుడు ఎవడో కాదు, నేనే పెద్ద మందిరం కట్టాను, కానీ ఆయన మాటకు నేను అసలు లోబడలేదు. ఇంతకీ ఎక్కడ బాబు నువ్వు మాట లోబడలేదంటే, దేవుడు ఇశ్రాయేల్ రాజుకి ఇచ్చిన ఒక 4 ఆజ్ఞలు ఇచ్చాడు, ఒక్క ఆజ్ఞ కూడా నేను పాటించలేదు అంటున్నాడు అనమాట. ఇంతకీ ఒక రాజు, ఇశ్రాయేల్ రాజుకి దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఎక్కడుందండి అంటే, ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం దయచేసి తీయండి. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయము 14వ వచనం చూడండి. నీ దేవుని యెహోవా నీకు ఇచ్చిన దేశంలో నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకుని అందులో నివసించవలను. నా చుట్టూ ఉన్న సమస్త జనములైన వలే నా మీద రాజును నియమించుకుందని అనుకునే ఎడల అని చెప్పి ఒక రాజును మీరు ఏర్పరచుంటే ఆ రాజు ఎలా జీవించాలి అని చెప్పి ఇప్పుడు చెప్తూ 16వ వచనంలో ఏమన్నాడు చూడండి. అతడు అంటే ఆ రాజు గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవలదు, తన గుర్రములను హెచ్చుగా సంపాదించుటకు గాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు. ఏలయనగా యెహోవా ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పెను. ఫస్ట్ దేవుడు ఏం చెప్పాడు చెప్పండి? ఒక రాజుకి నువ్వు గుర్రాలు సంపాదించుకో, అంతేకాదు బెస్ట్ గుర్రాలు ఎక్కడ దొరుకుతాయి? ఐగుప్తులో దొరుకుతాయి. నువ్వు అసలు ఐగుప్తుకే మళ్ళీ వెళ్ళకూడదు, ఎందుకంటే నేను అక్కడి నుంచి నేను బయటికి లాగాను కాబట్టి మళ్ళీ అక్కడికి వెళ్ళొద్దు మీరు అని చెప్పాడు. కానీ సొలొమోన్ చేసింది ఏంటో తెలుసా? ఐగుప్తుకు పంపించి అక్కడి నుంచి ఏం తెప్పించుకుంటాడు? గుర్రాలు తెప్పించుకోడు. ఎక్కడ రాస్తుంది తెలుసా? 1 రాజులు 10వ అధ్యాయం దయచేసి చూడండి. 1 రాజులు 10వ అధ్యాయము 28, 29 వచనాలు. 1 రాజులు 10వ అధ్యాయము 28, 29. సొలొమోనుకుండు గుర్రములు ఐగుప్తులోని తేబడెను. చాలు, ఎక్కడ తెచ్చుకున్నాడు? దేవుడు ఏం చెప్పాడు? అక్కడ వెళ్ళొద్దంటే వెళ్ళాడు. మందిరం మాత్రం కట్టాడు, కానీ వాక్యం మాత్రం
లోబడ్డు. అందుకోసం దేవుడు అలాంటి వాడిని ఏమన్నాడంట, బుద్ధిహీనుడు అంటున్నాడు. సో సొలొమోన్ అంటున్నాడు, బుద్ధిహీనమైన పని చేశాను నేను, గొప్ప మందిరం కట్టానని పెద్ద హీరోలో ఫీల్ అయ్యాను, కానీ నిజానికి నేను అంత బుద్ధిహీనంటే పరిచర్య అయితే చేశాను, కానీ నిజానికి దేవుడికి మాత్రం నేను లోబడలే. ఇంకో మాట చెప్తాను, ఇంకో ఆజ్ఞ ఏంటి దేవుడు ఇశ్రాయేల్ రాజుకి ఇచ్చింది? 17 వచనం చూడండి, 17 ద్వితీయోపదేశకాండం. తన హృదయంలో తొలగిపోకుండానట్లు అతడు అనేక స్త్రీలను వివాహము చేసుకొనకూడదు. చాలు, రెండో ఆజ్ఞ దేవుడు ఏమి ఇచ్చాడు? అనేక స్త్రీలను వివాహము చేసి. మరి సొలొమోన్ గారు ఏం చేశారండి? 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్రులు పెద్ద గొప్పగా చేసుకున్నాడు. అది కూడా మనకు తెలుసు, మొదటి రాజుల్లో ఉంటుంది. అంటే అర్థం ఏంటి? దేవుడు అలా చెప్తాడా? ఐ డోంట్ కేర్, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను, మంత్రం అయితే కట్టేస్తాను. మనం కూడా అంటాం కదా, వచ్చి ఏమన్నా పరిచర్య చెప్పండి, చేసి పడేస్తాను, మీటింగ్స్ ఉన్నాయా చెప్పండి, ఏం చేయాలని చేసేస్తాను. దేవుడు అంటాడు, ఆ పరిచర్య నాకెందుకయ్యా, నాకు కావాల్సింది బుద్ధిహీనులు అర్పించినట్టు బలులు నాకు వద్దు, సమీపించి ఆలకించుట శ్రేష్టం అన్నాడు మాట. అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన మాట వినాలండి. ముందు ఆయన పలుకుతూ ఉంటే ఆ శ్రద్ధగా విని లోబడే మనసుతో వినాలండి. మరియా, మార్త ఇద్దరు. మార్త ఏం పెట్టుకుంది? విస్తారమైన పనులు. ప్రభువు వచ్చావు కాబట్టి ఎంత పరిచయం చేస్తున్నాను చూడు నీకోసం అని చెప్పి పరిచయం చేస్తుంది. ఈ లోపల మరియా వచ్చి హెల్ప్ చేయలేదని వచ్చి మరియని తిట్టడమే కాదు, మరియా మీద కోపంతో యేసుప్రభుని కూడా తిట్టేస్తుంది. అక్కడ యేసుప్రభు గెస్ట్, ఆయన కూడా తిట్టేస్తుంది అనమాట. ఏంటి ప్రభు నువ్వు చెప్పలేదు, నేను ఎంత కష్టపడుతున్నాను. ప్రభు అప్పుడు ఏమంటాడు చెప్పండి? అమ్మా, నువ్వు అనవసరంగా విస్తారమైన పనులు పెట్టుకున్నావు, కానీ మరియా ఉత్తమమైంది, శ్రేష్టమైంది తను ఏర్పాటు చేసుకుంటాను, ఉత్తమమైంది కోరుకుంది. అదేంటి ఉత్తమమైంది ఏంటి? ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటలు చెప్తూ ఉంటే శ్రద్ధగా విని ఆయనకు లోబడ్డం, అది శ్రేష్టం. సౌలుతో కూడా దేవుడు అదే చెప్తాడు. ఏమంటాడు? సొలొమోన్ సమూయేలు వచ్చి చెప్తాడు, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం అంటాడు అన్నమాట. ఈ సొలొమోన్ ఇంకేంటి ఆజ్ఞను మీరే చూడండి. ఒకటేమో గుర్రాలు తెప్పించుకున్నాడు ఐగుప్తు నుంచి, స్త్రీలను వివాహం చేసుకున్నాడు. ఇంకా 17 చివరన ఉంటుంది, వెండి బంగారములను అతడు తన కొరకు బహుగా విస్తరింపచేసి కొనకూడదు. ఎంత క్లియర్గా చెప్పాడు. ఏం చేసుకోకూడదట? వెండి బంగారాలను విస్తారంగా తీసుకోకూడదు. కానీ ఏం చేసాడు ఈయన? వెళ్ళి మణుగులు అవసరమైతే ఓడను పంపించి అక్కడి నుంచి బంగారం, ఎక్కడి నుంచి బంగారం తెచ్చుకోవడం. తృప్తి లేదన్నట్టుగా విపరీతంగా ఒక దగ్గర రాసి ఉంటుంది, అతను రాజ్యం చేస్తున్నప్పుడు వెండి అక్కడికి రాలేదంట. అంటే అర్థం ఏంటి? అన్నీ కూడా ఏంటట? బంగారం. పళ్ళెం బంగారం, తాగే నీళ్ళు గ్లాసు బంగారం, పడుకునే మంచం బంగారం, తిరుగుతున్న ఫ్యాన్, ఆ టైంలో ఫ్యాన్లు లేవులేండి, అన్ని బంగారం. అవసరమైతే రథం కూడా బంగారం. అలా ఉంది అతనికి. దేవుడు వద్దన్నాడు, ఐ డోంట్ కేర్, నేను సంపాదిస్తాను అంతే. లాస్ట్ ఇంకో ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటి? మరియు అతడు 18వ వచనం, అతడు రాజ్య సింహాసనమందు ఆసీనుడైన తరువాత లేవీలైన యాజకుల స్వాధీనంలోనున్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమును ఒక ప్రతిని తన కొరకు వ్రాసుకొనవలెను. ఏమంటున్నాడు తెలుసా? లేవీల దగ్గర ఒక గ్రంథం ఉంటుంది, దేవుని గ్రంథం. నువ్వు తెచ్చుకొని ఏం చేయాలట? నీ కోసం, తన కోసం ఒక ప్రతి అంటే అర్థం ఏంటి? ఒక కాపీని ఏం చేయాలట? వ్రాసు కొనవలనందా, వ్రాయించు కొనవలనందా? వ్రాసు కొనవలనికి రాయించు కొనవలనికి తేడా ఏంటి? అవుట్ సోర్సింగ్ అనమాట. అరే బాబాయ్ నువ్వు ఒక రాసి పెట్టి నాకు, అది కాదట. నువ్వు ఒక గ్రంథాన్ని పక్కన పెట్టుకొని నువ్వు సొంత చేతితో ఆ గ్రంథాన్ని ఒక కాపీ నువ్వు రాసుకొని ఉంచుకో నీ దగ్గర అన్నాడు. దేవుడు ఇలా చెప్తే ఆయన జీవితంలో చేయలేదు ఆ పని. సో సొలొమోన్ అంటున్నాడు, ఆ బుద్ధిహీనుడు ఎవరో తెలుసా? నేనే ఆ బుద్ధిహీనుని. దేవుడు మాట్లాడుతూ ఉంటే నాకు ఆయన వద్దు, నువ్వేం నీకు ఒక మందిరం కట్టి వదిలేస్తాను చాలు నాకు, నువ్వేం చెప్తే అది లోపడ్డం అది నా వల్ల కాదు, లెట్ మీ ఎంజాయ్ మై లైఫ్. దేవుడు అంటాడు అలాంటి మనసు ఉంటేనంట ఎప్పటికీ కూడా దేవునితో మనకేముండదు, సహవాసం ఉండదు. ఒక కానుక ఇచ్చేసాం, లేకపోతే ఏదో పరిచయం చేసేసాం, ఒక వాయిద్యం వాయించేసాం, ఒక పాట పాడేసాం, లేకపోతే ఏదో దేవుడి పేరు మీద ఏదో చేసేసాం, గొప్ప పని చేసాం. దేవుడు అంటున్నాడు అలా చేయడం కాదు నాకు కావాల్సింది,
కోర్స్ నువ్వు చేస్తున్నావు సంతోషమే, కానీ అంతకన్నా విలువైంది ఏంటంటే వచ్చి నా మాట నువ్వు వినాలి. అప్పుడే నాకు నీకు ఏం కలుగుతుంది? సహవాసం కలుగుతుంది. అర్థమైంది? సో మనం మందిరంకి వచ్చినప్పుడు ముందు ఏ మనసుతో రావాలి చెప్పండి? ఆ వాక్యాన్ని నేను శ్రద్ధగా వినాలి. కొంతమంది ఎలా వస్తుందో తెలుసా, లాస్ట్లో జస్ట్ అటెండెన్స్ వేయించుకోవడానికి అలా వచ్చి అలా కూర్చొని అలా వెళ్ళిపోతాం అనమాట. బాబు ఏం విన్నావు బాబు వాక్యం అంటే ఏం లేదు, ఏదో లాస్ట్లో వచ్చి వెళ్ళాం కదా అని చెప్పి. కొంతమంది ఏం చేస్తారంటే ఒక 5 నిమిషాలు యూట్యూబ్ అలా చూస్తారన్నమాట, కొంచెం సాటిస్ఫాక్షన్. ఆదివారం ఏం చేశాను, ఒక మన లైవ్ ఒక 5 నిమిషాలు నేను చూశాను, చాలులే ఈవేళ ఆదివారం అయిపోయి. ఈ రకం బిహేవియర్ మనకుంటే ఎప్పుడు కూడా మనకు దేవునితో సహవాసంలో ఎదగవండి. మనుషుల సహవాసంతోనే ఉంటాం మనం. ఆ మనుషులు ఎప్పటికప్పుడు అసలు రంగులు చూపిస్తారు, అప్పుడు ఏడుస్తాం కూర్చొని. కానీ దేవునితో ఆ సహవాసం మనకి ఎప్పటికీ రాదు. దేవునితో సహవాసం రావాలి అంటే వాక్యంతో గడపాలి. ఇంకోటి తెలుసా, దేవుని మందిరంలో చాలామందికి పాటలు పాడినప్పుడు కొంచెం జోష్ ఉంటుంది, భలే ఉన్నాయి పాటలు. కరెక్ట్గా వాక్యం వచ్చినప్పుడు నిద్ర వస్తుంది కూర్చొని. ఎందుకంటే వాక్యం అనేటప్పుడు నిద్ర వస్తుంది గ్యారంటీ. మన శ్రద్ధ ఎప్పుడు చూపించాలి చెప్పండి? మెయిన్ ఇంకా శ్రేష్టమైనది ఏది? వాక్యం. వాక్యం మాట వినుట శ్రేష్టం అంటున్నాడు అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడున్న మాట, బుద్ధిహీనులు అర్పించినట్టి బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. అయితే ఈ వచనంలో నుండి 2 పదాలు ఉన్నాయి, అర్పణ, ప్రవర్తన. ఎక్కడున్నా చూడండి. మొదటి వచనం, నీవు దేవుని మందిరములకు పోవునప్పుడు నీ డాష్ ప్రవర్తన. ఓకే, బుద్ధిహీనులు అర్పించినట్టుగా బలి అర్పించడం. సో ప్రవర్తన, అర్పణ. ప్రవర్తన అంటే ఏంటి? అర్పణ అంటే ఏంటి? అర్పణ అన్నది దేవుడికి ఇచ్చేసేది. ప్రవర్తన అంటే మనం జీవించేది. సో దేవుడికి కావాల్సిన అర్పణ, ప్రవర్తన. సో దేనికి విలువిస్తున్నాడంటే మన ప్రవర్తన. సో వాక్యం వినేటప్పుడు ఏ మనసుతో వినాలి అంటేనంట, దేవా నువ్వు చెప్పిన తర్వాత దాన్ని బట్టి నా ప్రవర్తన మార్చుకుంటాను. ఏంటంట? ప్రవర్తన. మరి ఇదిగో ఈ వాక్యంలో నువ్వు చెప్పావు, ఇదిగో పలానా అబద్ధాలు ఆడడం ఇష్టం లేదని చెప్పి నీ వాక్యంలో సెలవిచ్చావు. ఇప్పుడు వరకు నేను పుసుకుని అబద్ధం ఆడేసే టైపు, కాబట్టి ఇక మీద నేను ఏం చేస్తాను? అబద్ధం ఆడను. ఆయన బూతులు ఆడడం నీకు ఇష్టం లేదని చెప్పి నీ వాక్యంలో సెలవిచ్చావు. ఈ నోరు దేవుడిచ్చింది, నాలుక ఇచ్చింది ఆయన స్తుతించడానికి, ఆయనకి ఇష్టంకరంగా మాట్లాడడానికి. ఇంతకుముందు నోరు ఇప్తే బూత ఆడేవాడిని నేను, కానీ ఈ వాక్యంలో నాకు అర్థమైంది బూతులు ప్రభుకి అస్సలు ఇష్టం లేదని చెప్పి. ఎంత కోపం వచ్చినా కూడా బూత ఆడ నేను అంతే అని చెప్పి నిర్ణయించుకొని నీ ప్రవర్తన నువ్వు మార్చుకోవాలన్నమాట. సో ప్రభుకి అది చాలా ఇష్టం. నీ వాక్యం అలా చెప్పిందా, నేను ఎలా మార్చుకుంటాను. సో దేవుని వాక్యం వినేటప్పుడు వాక్యం గురించి బైబిల్ ఏం రాస్తుందంటే అది అద్దం వంటిదంటండి. అదేంటది? అది అద్దం. మనం ఇంట్లో అద్దాలు ఉంటాయి, అందరూ ఇంట్లో అద్దాలు ఉన్నాయి కదా, ఏది లేకపోయినా ఖచ్చితంగా ఏముంటుంది? అద్దం ఉంటుంది. సో అద్దం ఏం చేస్తుంది? మనకి మన ముఖాన్ని మనకు చూపిస్తుంది. చూపించడమే కాదు, ఎక్కడన్నా ఏదన్నా అసహ్యకరమైనది ఏమైనా ఉందా ఏదో చూపిస్తుంది అన్నమాట. వెంటనే మనం అద్దంలో చూసుకున్న వెంటనే ఏం చేస్తాం? ఎంత బసి ఉందనుకోండి ఇక్కడ, ఇలా అద్దంలో చూసుకుని బాగానే ఉన్నాను నేను వెళ్ళిపోతామా? వెంటనే ఏం చేస్తాం? సరి చేసేసుకుంటాం. వాక్యం అన్నది అర్థం లాంటిది. దేవుడు ఆయన మనతో మాట్లాడేది ఎందుకండి అంటే ఆ మాటకి మనం స్పందించాలన్న ఉద్దేశంతో ఆయన మనతో మాట్లాడతాడు. వెంటనే మన ప్రవర్తన మనం ఏం చేసుకోవాలంటండి? సరి చేసుకోవాలి. అది మనం ఇక్కడ చూస్తున్నాం. దేవుడికి అర్పించడం కన్నా సరి చేసుకోవడం చాలా ప్రాముఖ్యం. అందుకోసం ఒకసారి చూడండి, నిజమైన నైవేద్యం ఏంటో కీర్తనల గ్రంథం 96వ అధ్యాయంలో మనం చూస్తాం. కీర్తనల గ్రంథం 96వ అధ్యాయము, కీర్తన 96 8వ వచనం, యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి, నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణములోనికి రండి. ఇప్పుడు చూడండి ఒక మాట, యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించండి, నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణంలోనికి రండి. తగిన మహిమ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఎవరికన్నా మనం ఏదైనా గిఫ్ట్ తీసుకెళ్తాం అనుకోండి, ఆ మనిషి యొక్క విలువను బట్టి మనం ఏం చేస్తాం? గిఫ్ట్ను కూడా నిర్ణయిస్తాం. ఇప్పుడు సీఎం గారిని కలడానికి వెళ్తున్నాం. సీఎం గారు విలువైనవైనా కాదా? మన స్టేట్కే ఆయన వెరీ ఇంపార్టెంట్ పర్సన్. సీఎం గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనకి ఏదైనా గిఫ్ట్ తీసుకెళ్ళాలి. ఏంటి తీసుకెళ్తాం? అరడై నట్పళ్ళు, లేకపోతే పకోడీ ఇలాంటి తీసుకెళ్తావా? ఏం తీసుకెళ్తాం?
ఒకసారి మా మా ఇంజనీరింగ్ కాలేజ్ని ఓపెన్ చేయడానికి వైఎస్ఆర్ గారు హెలికాప్టర్లో వచ్చారనమాట. ఆ హెలికాప్టర్ డైరెక్ట్గా వచ్చి మా గ్రౌండ్లో ల్యాండ్ అయ్యి ఆయన వచ్చి రిబ్బన్ కట్ చేసి 2 మాటలు మాట్లాడి మళ్ళీ హెలికాప్టర్ ఎక్కి వెళ్ళిపోయారు. నేను అందరూ అక్కడే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అనమాట, అక్కడ కూర్చొని చూస్తున్నాం. ఈ లోపల మా డైరెక్టర్ గారు, మరి అంత పెద్ద ఆయన వచ్చాడు కదా, ఆయనకి ఏదో గిఫ్ట్ ఇవ్వాలి. మేము ఇప్పటికీ గుర్తు, వెండితో ఒక ఈ నటరాజ విగ్రహం మీద ఉంటుంది చూసారా, పెద్దది వెండి, ప్యూర్ సిల్వర్, అంత పెద్దది అనమాట. అది తీసుకొని వచ్చి మోసుకొని ఇద్దరితో మోయించి తీసుకొచ్చేసాడు. ఆయన హెలికాప్టర్లో పెట్టించే వరకు ఊరుకోలేదన్నమాట. అంత విలువైంది తీసుకొని ఇచ్చాడు. ఎందుకు అంత విలువైనది ఇస్తున్నాడండి అంటే, మనిషి ఎలాంటి అయినా చాలా విలువైన. సో ఇక్కడేం రాస్తుంది చూడండి, యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి, నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణంలోకి రండి. సో ఒక సీఎం గారికి ఏమో వెండి తీసుకొస్తున్నాం, లేకపోతే బంగారం తీసుకొస్తాం. దేవుడికి ఒక నైవేద్యం తీసుకురావాలంటే ఏం తీసుకొస్తే ఆయనకి సరిపోద్ది చెప్పండి? ఆయనకి తగిన నైవేద్యం ఏంటి? ఏంటో మనం అనుకుంటాం, ఆలోచిస్తున్నాం, ఏంటి అంత విలువైంది ఏంటండి ఈ ప్రపంచంలో? వెండి అంటే, బంగారం అంటే ఆయనకి చీప్ అది. ఎందుకంటే పరలోకంలో బంగారు వీధిలో ఉన్నాయి, అదే దానికి విలువ. అబ్బే కాదు, ఆయనకి తగింది ఏంటో అని ఆలోచిస్తాం. అక్కడ ఇచ్చేసాడు ఆన్సర్, మీరే చూడండి ఏంటో ఆన్సర్. 9వ వచనం, పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయడి, సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి అంటాడు. అదంటండి అసలు నైవేద్యం. ఏంటో చూసారా, పరిశుద్ధాలంకారము ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయండి అంటే, పరిశుద్ధాలంకారం ధరించుకొని ఆయన నమస్కారం చేయండి అంటే, మనం ఎప్పుడైతే ఆయనకు లోబడి పరిశుద్ధంగా జీవిస్తామో అదే ఆయనకు తగిన నైవేద్యం. ఆయన సన్నిధిని వణికిడి అంటే ఆయన మాట విని వణికి, ఆయన చెప్పాడు కాబట్టి నేను లోబడాలన్న మనసుతో ఎప్పుడైతే ఉంటామో అదే నిజమైన నైవేద్యం అంటండి. ఆయనకు బంగారం కాదు, వెండి కాదు, ఏది కాదు, ఆయనకు లోబడ్డమే, ఆయనకు ఇష్టకరంగా జీవించడమే అదే గొప్ప నైవేద్యం. అర్థమైందా? సో దేవునితో మనం సహవాసం చేయడం అంటే ఏంటి అని నేర్చుకుంటున్నాం. ముందు ఆయన చెప్పిన మాట విని మన ప్రవర్తన ఏం చేయాలట, మార్చుకోవాలి. అది ఫస్ట్ స్టెప్ మనం ఆయనతో సహవాసం చేయడంలో. కొంతమంది ఏమనుకుంటారంటే, ఇలా లోబడకుండానే దేవునికి నాకు చాలా క్లోజ్ రిలేషన్షిప్ అండి అంటూ ఉంటారు అనమాట. చాలామంది విన్నాను, అయ్యి బాబాయ్ దేవుడు అంటే నాకు చాలా క్లోజ్ అండి నాయన. కానీ దేవుడు కొంతమందితో, బైబిల్లో మీకు చూపిస్తాను, మీరెవరో కూడా నాకు తెలియదు అంటాడు. ఎక్కడో చూడండి మీరే, మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం, ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోకములకు ప్రవేశింపుడు కానీ పరలోకమందు నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా మేము నీ నామమును ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమం చేయవారు నా యొద్ద నుండి పొండని వారితో చెప్పను అంటున్నాడు. ఒక మాట అన్నాడు, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను అంటే అర్థం ఏంటి? అసలు నీకు నాకు అసలు సంబంధమే లేదు అంటున్నాడు అనమాట. అయితే వాళ్ళు అప్పుడు వరకు ఏమనుకున్నారు వీళ్ళు, ప్రభువా నీ నామాన్ని మేమేం చేసాం, అద్భుతాలు చేసాం, నీ నామాన్న ప్రవచనం చేసాం, నీ నామాన్న గొప్ప కార్యాలు చేసాం అని వాళ్ళు అంతవరకు ఏమనుకున్నారంటే, దేవుడికి మాకు చాలా క్లోజ్ రిలేషన్షిప్ ఉంది, ఆయనకి మాకు వ్యక్తిగత సంబంధం ఉంది అనుకున్నారు. కానీ ప్రభు ఆయన ఇచ్చే మాట ఏంటంటే, అసలు నువ్వెవరో కూడా నాకు తెలియదు. అక్రమం ఏంటంటే, నేను చెప్పిన మాట ఒక్కసారి కూడా నువ్వు అసలు వెళ్ళలేదు, నువ్వేదో చేసుకుని వెళ్ళిపోతున్నావు, కానీ నేను చెప్పిన మాట వినకుండా నీ ప్రవర్తన సరి చేసుకోకుండా అలాగే ఉంటున్నావు, నీకు నాకు అసలు సంబంధమే లేదన్నమాట. ఏమండి, దేవుని కోసం ఏదో పెద్ద పెద్ద పనులు చేయవసలే, ఆయన కొరకు పరిశుద్ధంగా జీవిస్తే, ఆయన మాటకు మనం లోబడితే దేవునికి అంతకన్నా శ్రేష్టమైన ఇంకోటి ఏమీ లేదు. అలాంటి వాళ్ళకంటే దేవునితో ఏముంటుంది, వ్యక్తిగత సంబంధం ఉంటుందండి, వ్యక్తిగత సంబంధం ఉంటుంది. లేకపోతే సొలొమోనే అంటున్నాడు, బుద్ధిహీనుడు నేను, గొప్ప మందిరం అయితే కట్టేశాను కానీ ఆయన మాటకు ఎప్పుడు కూడా నేను లోబడలే. దేవుడు నన్ను చూసి బుద్ధిహీనుడు అంటాడు. ఇంకో మాట అంటున్నాడు, మలాకీ గ్రంథంలో కూడా దేవుడు అంటాడు ఆ మాట. చూడండి, మలాకీ గ్రంథం 3వ అధ్యాయము
వాళ్ళు అనుకున్నారట దేవుడికి వాళ్ళకి మంచి క్లోజ్ రిలేషన్షిప్ ఉంది, దేవుడు వాళ్ళని బట్టి సంతోషిస్తున్నాడు అనుకుంటున్నారట. చూడండి మలాకీ గ్రంథం 3:7 మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడను గై కొనక వాటిని త్రోసివేసితిరి అంటే దేవుడు అంటున్న మాట. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతున్నవి సైన్యములకు అధిపతి యెహోవా సెలవీయగా మేము దేని విషయంలో తిరుగుదమని మీరందరూ. ఇప్పుడు చూడండి ప్రభు ఏం చెప్తున్నాడంటే, అరే మీరు మారు మనసు పొందాలి, మీరు చాలా విషయాల్లో మారాలి అంటే అసలు ఏ విషయంలో తప్పిపోయాం మేము, అసలు మేము బాగానే ఉన్నాం కదా అంటారట. ఎవరు? ఈ మనుషులు. మనం కూడా ఒక్కోసారి ఏమనుకుంటాం, నేను బాగానే ఉన్నాను కదండి, ఏంటి నన్ను మారాలంటానేంటి, నేను బాగానే ఉన్నాను. మళ్ళీ అంటున్నారట 8వ దేవుడు అంటాడు, మానవుడు దేవుని యొద్ద దొంగిలినా అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి అని దేవుడు అంటే, వీళ్ళు ఏమంటున్నారంట నెక్స్ట్, దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరు అందరూ. అంటే అర్థం ఏంటి? మేము నీకు దొంగతనం చేయడం ఏంటి, మేము బాగానే ఉన్నాం కదా, నీకు నాకు మంచి సంబంధం ఉంది కదా అంటే ప్రభు తను చెప్తున్నాడు, అసలు మీ బట్టి నేను అసలు సంతోషించట్లే, మీరు నాకు లోబడరు, దొంగతనం చేస్తున్నారంటే అక్కడ దేవుని భాగాన్ని గురించి చెప్తూ 10వ భాగాన్ని ఇవ్వకుండా చూడండి, మీరే చదవండి అక్కడ 10వ భాగము ప్రతిష్టార్పణలు ఇయ్యక ఏం చేస్తున్నారు, దొంగిలితరి. ఎంత ఉంచుకొని దేవుని ఒక పక్కన బాధ పెడుతూ ఆయనకు లోబడకుండా దేవునికి మాకు మంచి సంబంధం ఉంది అని అనుకుంటున్నారట. దేవునికి లోబడకపోతే, ఆయన చెప్పిన మాట వినకపోతే దేవుడు సంతోషించుడు. ఆయనకి మనకి ఎంత అర్పణ ఇచ్చేసినా కూడా సరైన సంబంధం ఆయనతో మనకు ఉండదు. కయ్యను అర్పణ ఇచ్చాడు, ఏబేలు కూడా అర్పణ ఇచ్చాడండి. కయ్యను అర్పణ ఇచ్చాడా? అయితే దేవుడు ఎవరిని అర్పణ అంగీకరించాడు? ఏబేలు అర్పణ అంగీకరించాడు, కయ్యను అర్పణ మాత్రం అంగీకరించాడు. ఎందుకంటే కయ్యను ప్రవర్తన సరిగ్గా లేదు, లోబడే జీవితం లేదు, కయ్యన్ని అర్పణ అంగీకరించలే. పరిసేయుడు ప్రార్థన చేశాడు, శంకర్ కూడా ప్రార్థన చేశాడు. పరిసేయుడు ప్రార్థన దేవుడు అసలు అంగీకరించలేదు, కానీ శంకర్ ప్రార్థన అంగీకరించాడు. ఎందుకంటే పరిసేయుడు ప్రవర్తన సరిగ్గా లేదు. సో మన జీవితంలో గుర్తుపెట్టుకోవాలి, దేవుడితో సహవాసం చేయాలంటే మొట్టమొదటిది మనం చేయాల్సింది ఆయన చెప్పిన మాట జాగ్రత్త విని మన జీవితాన్ని ఏం చేయాలంటే సరి చేసుకోవాలి. సో దేవుని మందిరానికి అట్టి మనసుతో మనం రావాలి. సో రెండోది మనం చూద్దాం, రెండోది ఏం చేయాలండి. మనం ప్రసంగికి వెళ్ళిపోదాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం. ఇక్కడ రెండోది మనం ఏం చేయాలి, నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొనుము. దేవుడు ఆకాశముందాడు, నీవు భూమి అందున్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవు. సో ఇక్కడ 2వ వచనంలో పలకటం కోసం, మాటల కోసం ఉన్నాయి చూడండి, 3 సార్లు ప్రస్తావిస్తారు చూడండి. నీ హృదయమును త్వరపడనీయక వెయిట్ నీవు దేవుని సన్నిధిని అలవనొచ్చునగా పలుకుటకు, సో పలకటం కోసం మాట్లాడుతున్నాడు. ఇంకా నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచు. సో నోటి కోసం మాట్లాడుతున్నాడు, పలకటం కోసం మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ ఏమంటున్నాడు, దేవుడు ఆకాశం ఉన్నాడు, నీ భూమి అందున్నావు, కావున నీ మాటలు ఎలా ఉండాలి కొద్దిగా. సో 2వ వచనం దేనికోసం మాట్లాడుతున్నాడు, మనం మాట్లాడడం కోసం మాట్లాడుతున్నాడు, మనం పలకటం కోసం మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చూడండి, ముందు వచనంలో మనం ఏం నేర్చుకున్నాం, దేవుడు మాట్లాడుతూ ఉంటే మనం జాగ్రత్తగా విని ప్రవర్తన సరి చేసుకోవాలి. ఇప్పుడు ఎవరు మాట్లాడాలట, దేవునితో సహవాసాలు ఎదగాలంటే మనం ఆయనతో మాట్లాడాలి. సో ఇద్దరు స్నేహం పెరగాలంటే ఏం జరగాలట, వీళ్ళు మనతో మాట్లాడాలి, మనం కూడా వాళ్ళతో మాట్లాడాలి. ఇరువురు కమ్యూనికేట్ చేసుకుంటేనే ఆ సంబంధం ఎదుగుతుంది. సో మొదటి పాయింట్ మనం ఏం నేర్చుకున్నామంటే, దేవుడు మాట్లాడుతూ ఉంటే శ్రద్ధగా విని సరి చేసుకుంటూ ఉండాలి. రెండోది మనం నేర్చుకునేది ఏంటంటే, మనం దేవునితో మాట్లాడాలి. ఎప్పుడు తెలుసా, ఆ సరి చేసుకున్న తర్వాత దేవుడు ఏం చెప్పాడో జాగ్రత్తగా విని అప్పుడట మనం దేవునితో ఏం చేయాలట, మాట్లాడాలంటే. ఇప్పుడు చూడండి, దేవునితో మాట్లాడడం గురించి ఏంటేంటి రాస్తున్నాడు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడ. అనాలోచన అంటే అర్థం ఏంటి, ఆలోచించకుండా అంటే అర్థం ఏంటి, అప్పటి వరకు దేవుడు ఏది మాట్లాడాడో ఆ విషయాన్ని ఆలోచించి, దేవా ఈ విషయమా నువ్వు నాకు నేర్పించావు, ఇదిగో నాయన ఈ విషయంలో నేను నిజంగానే సరిగ్గా లేను, ఈ విషయాల్లో నేను సరి చేసుకుందాం అనుకుంటున్నాను, ఈ విషయాల్లో నాకు సహాయము
దయచేయి అని చెప్పి ఏ సబ్జెక్టు దేవుడు మనతో మాట్లాడాడో అదే సబ్జెక్టు మనం దేవునితో ఏం చేయాలంటే తిరిగి మాట్లాడాలట. అది దేవునితో సంభాషించడం. ఏమండి, కొంతమంది మనుషులు ఎలా మాట్లాడతారు తెలుసా? అంటే నా జీవితంలో చూసిన మాటలు, మనం ఒక విషయం గురించి మాట్లాడుకుంటున్నాం అనుకోండి, సడన్గా ఇంకో విషయాన్ని తీసుకొస్తాడు. మనకు ఎలా ఉంటుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆరోగ్యం గురించి మాట్లాడుకుంటాం ఇద్దరు కూర్చొని, బాబు ఆరోగ్యంగా ఉండాలంటే మనం చేయాలి. సడన్గా క్రికెట్లో సచిన్ టెండూల్కర్ అని అన్నాడు అనుకోండి, మనకు ఎలా ఉంటుంది? అరే మనం మాట్లాడుతున్న సబ్జెక్ట్ ఏంటి, నువ్వు ఎత్తుతున్న సబ్జెక్ట్ ఏంటి? దేవుడు అదే అంటున్నాడు ఇక్కడ. ఇప్పుడు వాక్యంలోనంట ఏ విషయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడో అది పైకి తీసుకొని దాని గురించి ఆలోచించి ఆ విషయమే మనం తిరిగి దేవునితో మాట్లాడాలంటండి. ఏమండి, మన చర్చిలో మీరు గమనించారు లేదో, ఒక ప్రార్థన కూడికైనా ఒక ఆరాధన అయినా ముందు వాక్యం చెప్తాం, అవునా కదా? మన 6 లక్షల ఏం జరుగుతుంది? మనకి ప్రార్థన కూడికి జరుగుతుంది జూమ్లో. ముందు ఒక అరగంట సేపు ఏం వింటాం? ఎందుకు అలా వింటాం? ఎందుకు వింటాం? ప్రార్థన కూడికి అయిన బాబు అంత ప్రార్థన చేయండి అనొచ్చు కదా. ముందు ఎందుకు వాక్యం చెప్తాం? ప్రార్థన అన్నది ముందు ఎక్కడి నుంచి మొదలవుద్ది తెలుసా? దేవుడు వాక్యం దగ్గర నుంచి మొదలవుద్ది. ఆయన చెప్తాడు నువ్వు ప్రార్థనకు ఎలా సిద్ధపడాలో, నా దగ్గరకు వచ్చినప్పుడు ఏ ఏ మాటలతో నువ్వు రావాలో అన్నది వాక్యం ద్వారా మనల్ని సిద్ధపరుస్తాడు. ఆ మాటల్ని మనం పట్టుకొని అప్పుడు దేవా నీ వాక్యాలు ఇలా సెలవిచ్చావు కదా, ఇదిగో ఈ విషయం గురించి నేను అడుగుతున్నానని చెప్పి వాక్యాన్ని బేస్ చేసుకొని మనం ప్రార్థన చేయాలి. అర్థం ఉందా మీకు? ప్రార్థన అలాగ ఉండదు. అందుకోసం అండి ఆరాధన చేసేటప్పుడు కూడా మనం ముందు ఏం చేస్తాం? బాబు అందరు కలిసి ఒకసారి ఆరాధన చేద్దాం రండి అని చెప్పి మొదలెడతామా? ముందు ఏం చెప్తాం? ఒక అరగంట సేపు ఈవెన్ మార్నింగ్ ఏం చేస్తాం చెప్పండి? కీర్తన 149 అధ్యాయాన్ని జాగ్రత్తగా ధ్యానించాం. అసలు దేవుడు ఏంటి, ఆయన మనకి ఏం చేశాడు, ఏం చేస్తాడు, భవిష్యత్తులో ఏం చేయబోతున్నాడు, ఇవన్నీ కూడా అర్థం చేసుకొని అది బేస్ చేసుకొని మనం ఏం చేసాము? ఆరాధన చేసాం. బ్రదర్స్ కూడా ఎక్కువ ఆరాధన చేయాలి. సో అది ఎందుకు అలా చేస్తున్నామంటే మన రూట్ అంతా కూడా వాక్యంలో ఉందన్నమాట. దేవుడు మనతో మాట్లాడాడు, ఇది ఈ రకంగా నువ్వు ఆరాధన చేయాలి అని చెప్పి మనతో మాట్లాడేశాడు. ఇప్పుడు అది స్పందిస్తూ మనం నోరు తెరిచి ప్రభుని ఏం చేస్తాం? ఆరాధిస్తాం. ఇక్కడ ఆయనతో రిలేషన్షిప్ అలాగా ఎదుగుతుందండి, అలా ఎదుగుతుంది అనమాట. అర్థమైందా? సో ప్రార్థన చేసిన మొన్న ప్రార్థన గురించి కీర్తన 62 అధ్యాయం ధ్యానించాం. ఏంటేంటి మాటలు విన్నాం? మీకు ఎవరికైనా గుర్తుందా? ఇందాక నేను ఒక పాయింట్ చెప్పాను. మన కష్టంలో ఉన్నప్పుడు ఎలా ఉండాలట? దేవుని మీద నమ్మకం ఉంచి ఎలా ఉండాలట? మౌనంగా ఉండాలట కదా. మనం చూసాం లేదు? చూడండి ఒకసారి కీర్తన 62 ఒక మంచి విషయాలు నేర్చుకున్నాం. ఎలాగ హృదయాన్ని దేవుడు సిద్ధపరిచాడో మనం చూసాం. కీర్తన 62 మొదటి వచనంలో దేవుడు ఏం చేశాడు? భక్తుడు ఏం చేశాడు? నా ప్రాణము దేవుని నమ్ముకుని ఎలాగుందంటే మౌనంగా ఉండాలి, నిశ్చింతగా ఉండాలి అని నేర్చుకున్నాం. ఎందుకంటే ఆయన ఆశ్రయ దుర్గమని నేర్చుకున్నాం, ఆయన రక్షణకర్తని నేర్చుకున్నాం, ఆయన ఎత్తైన కోటను నేర్చుకున్నాం. కాబట్టి నిశ్చింతగా ఉండాలన్న విషయాన్ని నేర్చుకున్నాం. తర్వాత 5వ విషయంలో ఆయన నిరీక్షణ ఉంచుతున్నాడు. చూడండి, నా ప్రాణమా దేవుని నమ్ముకుని మౌనంగా ఉండము, ఆయన వల్లనే నాకు నిరీక్షణ అంటే ఏం నేర్చుకున్నాం? భవిష్యత్తులో ఆయన నాకు మేలే చేస్తాడు, ఈ లోకంలో మేలే చేస్తాడు, తర్వాత ఈ లోకం విడిచిపెట్టిన ఆయన రాజ్యానికి తీసుకెళ్ళిపోతాడు అని చెప్పి నాకు మేలే చేస్తాడు, నష్టం ఒప్పుకోడు, ఆయన మేలే చేస్తాడు, నా మంచి దేవుడు అని చెప్పి నిరీక్షిస్తూ బ్రతకాలని చెప్పి మనం నేర్చుకున్నాం. ఇంకేం నేర్చుకున్నాం అని చూస్తే ఆయనే నా ఆధారం. 7వ వచనం అంటున్నాడు చూడండి, నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారం, నా బలమైన ఆశ్రయ దుర్గము, నా ఆశ్రయము దేవుని అందే ఉన్నది. అంటే ఇంకా వేరే వైపు చూడలేదు, నాకు ఆయనే నా దిక్కు, ఆయనే నా ఆధారం అన్నట్టుగా ఆయన వైపే చూస్తున్నాడు. ఇంకేం చూసాం? ఆయనకేం మొరపెడతాను అంటున్నాడు. దాని తర్వాత బలం ఆయన దగ్గరే ఉంది. 11వ వచనం చూడండి, బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను, 2 మార్లు ఆ మాట నాకు విను. బలం ఎవరిదట? దేవునిదే అని నేర్చుకున్నాం. ఇంకోటి, ఆయన సన్నిధిని కొమ్మరిస్తానని చెప్పి అంటున్నాడు. 8వ వచనంలో చూడండి, జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మకించుడి, ఆయన సన్నిధిని మీ హృదయములను కొమ్మరించండి అంటున్నాడు. కొమ్మరించడం అంటే అర్థం ఏంటి? నీ కష్టం అంతా ఎవరికి చెప్పుకోవాలి? దేవుని దగ్గరే చెప్పుకో. మన కష్టం అంతా తీసుకెళ్ళి మన స్నేహితుల దగ్గర లేకపోతే ఎవరెవరి దగ్గర చెప్పుకుని లేకపోతే మనసులోనే పెట్టుకుని ఏడుస్తూ ఉంటాం. కాదు, ఆయన సన్నిధిలో కుమ్మరించాలి మన బాధ అంతటిని. ఇలాగ సిద్ధపడిన తర్వాత మనం వెళ్ళి ఏం చేసాం? ప్రార్థన చేసాం. సో తిరిగి దేవునితో మాట్లాడడం అన్నది, దేవుడు ఏం మాట్లాడాడు నాతో అన్నది గుర్తుపెట్టుకుంటూ అప్పుడు ప్రార్థన మొదలు పెట్టాలండి. లేకపోతే కళ్ళు మూసుకుంటాం ప్రార్థన చేయడానికి. ఏం ప్రార్థన చేస్తాం?
ప్రభువా మా నాన్నగారిని కాపాడు, మా అమ్మగారిని కాపాడు, మా పిల్లల్ని కాపాడు, నా ఉద్యోగంలో సహాయం చేయి, నా కుక్కను కాపాడు. ఆమేన్, అయిపోయింది. అంతే ప్రార్థన. ఇదే అవుతుంది ప్రార్థన, ఇంకా అంతకుమించి ఏమి రాదు ప్రార్థన. కానీ ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని విని అది బేస్ చేసుకొని ప్రార్థన చేస్తున్నామో మన ప్రార్థనలో ఎదుగుతాం. దేవా, నువ్వు నా ఆశ్రయ దుర్గమా, నా అత్తైన కోట, నా రక్షణ ఆధారమా, మౌనంగా ఉండాలని నేర్పిస్తున్నావా దేవా. ఇలా నిన్ను అర్థం చేసుకొని ఈ మధ్య నేను బాగా టెన్షన్ పడిపోతున్నాను నాయన. మౌనంగా ఉండడం, నా మనసుని నిమ్మలపరుచుకోవటం నాకు నేర్పించు తండ్రి. ఇది ప్రార్థన. ఎందుకంటే దేవుడు అప్పుడే మనకు ఆ సత్యాన్ని నేర్పించాడు. అర్థమవుతుందా మీకు? సో దేవుడు మనతో మాట్లాడినప్పుడు శ్రద్ధగా వినాలి. వినిన తర్వాత అది ధ్యానిస్తూ అప్పుడు మనం తిరిగి దేవునితో మనం ఏం చేయాలట, మాట్లాడాలి. ఇప్పుడు చూడండి, మళ్ళీ ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంకి వెళ్ళిపోదాం. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొనుము. ఇక్కడ మాట అంటున్నాడు, హృదయము నోరు రెండు ఎత్తుతున్నాడండి. చూడండి, నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొనుము. సో దేవుని సన్నిధిలో మనం మాట్లాడేటప్పుడు దేవుడు మన నోటి మాటనే కాదు, మన హృదయాన్ని కూడా ఆయన పట్టించుకుంటాడు. కీర్తన 19వ అధ్యాయము 14వ వచనం చూడండి. కీర్తన 19వ అధ్యాయము 14వ వచనం. కీర్తన 19వ అధ్యాయము 14వ వచనం. యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు హృదయ ధ్యానము నీ దృష్టికి ఎలా ఉండాలి, అంగీకారంగా ఉండాలి. ఈ మాటను బేస్ చేసుకొని ఇంకోటి అర్థం చేసుకుందాం. అక్కడే దేవుడితో మాట్లాడుతున్నాం, కరెక్టే. దేవుడు మనతో మాట్లాడడం వాక్యం ద్వారా మాట్లాడతాడు. మనం దేవునితో మాట్లాడాలంటే ఏం చేస్తాం? అయితే ప్రార్థన చేస్తాం, లేకపోతే దేవుని స్తుతులు చెల్లిస్తాం. సో ప్రార్థన నోటితో చేస్తూ ఉంటాం. కానీ దేవుడు అక్కడ ఏమంటున్నాడంటే హృదయాన్ని కూడా నువ్వేం చేయాలి, నువ్వు నీ హృదయాన్ని త్వరపడనీయక నీ నోటిని కాచుకుంటున్నాడు. దేవుడు చూసేది మన హృదయ ధ్యానాన్ని చూస్తున్నాడు, మన నోటి మాటని చూస్తాడు. దీన్ని అర్థం చేయించడానికి ఒక చిన్న విషయం చెప్తాను. ఇప్పుడు మిమ్మల్ని ఎవరన్నా ప్రార్థన చేయమని అడిగాను అనుకోండి, మీరు వచ్చారు, మొదలుపెట్టారు ప్రార్థన, చక్కగా ప్రార్థన చేస్తున్నాను. ఈ లోపల ఎలా ఆలోచిస్తున్నారంటే, ఈ సిస్టర్ నా ప్రార్థన గురించి ఏమనుకుంటున్నారు, సరిగ్గా ఒక పాయింట్ వదులుతాను ఆగండి అని చెప్పి సరైన పాయింట్ ఒకటి వదిలే, బా ఈ బ్రదర్ పాస్టర్ గారికి దీన్ని బట్టి అర్థం అవుద్ది నేను ఎంత భక్తిపరురాలను. మంచి ప్రార్థనే చేస్తున్నాను, లోపల ఉద్దేశం ఎలా ఉంది, మోటివ్ ఎలా ఉంది? అరే నేను మాట్లాడుతున్న దేవుడితో బాబోయ్ అని చెప్పి ఆ భయం లేదు. పక్కోటి నన్ను గురించి ఏమనుకుంటున్నాడు, దురుద్దేశంతో చేస్తాను, హృదయం సరిగ్గా లేదు. సో దేవుడు అలాంటి ప్రార్థన అంగీకరిస్తాడా? దేవుడు అంటున్నాడు, నేను నీ నోటి మాటనే కాదు, నీ హృదయ ధ్యానాన్ని కూడా ఎలాంటి దీనత్వంతో, ఎలాంటి నిస్సహాయ స్థితిలో, ప్రభువా నువ్వు కాకపోతే నాకు దిక్కులేదు తండ్రి అన్న మనసుతో నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నావో దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఇంకోటి తెలుసా, ఎవరన్నా అందరం కలిసి భోజనం చేసే టైంలో స్తుతించు నా ప్రాణం పాట పాడతాం కదా, అలాంటప్పుడు బాబు బ్రదర్ మీరు కొంచెం ప్రార్థన చేయండి అంటే అప్పుడు మొదలెట్టారు. ఒక ఆయన 15 గంట ప్రార్థన చేశాడండి. ఈ లోపల పిల్లలు మొదలెట్టారు అప్పుడే తినడం. అక్కడ మొదలెట్టి మొత్తం ప్రార్థన ఆదికాండం నుంచి మొదలుపెట్టి ప్రకటన వరకు వచ్చేస్తున్నాడు అనమాట. ఎందుకురా అంత దీర్ఘ ప్రార్థన చేశాడంటే ఇంట్లో చేసుకోడు ప్రార్థన, అదంతా ఇప్పుడు బయట చూపించాలి. ఇప్పుడు ఇంట్లో దీర్ఘ ప్రార్థన చేసుకోవాలి, కానీ అందరూ మధ్యలో ఉన్నప్పుడు కొంచెమే చేయాలి. తెలుసా మీకు? అక్కడున్న మాట, దేవుని మందిరంకి వెళ్ళినప్పుడు అక్కడున్న మాట చూడండి, నీ హృదయమును త్వరపడనీయగా నీ నోటిని ఏం చేయాలి, నువ్వు కాచుకొని, బి కేర్ఫుల్. దేవుడు ఆకాశం అందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావన నీ మాటలు కొద్దిగా ఉండవలను అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే నువ్వు మాట్లాడుతుంది ఎవరితో తెలుసా? దేవునితో మాట్లాడుతున్నావు. కాబట్టి నువ్వు మాట్లాడే ప్రతి మాట అనాలోచనగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు, ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడు ఆయనతో. నువ్వు ఏ ప్రార్థన చేస్తున్నావో, ఏ వచనం ద్వారా దేవుడు నీతో మాట్లాడాడో, ఏ రకంగా ఆయన హృదయాన్ని సిద్ధపరచాడో అర్థం చేసుకుంటూ నువ్వు మాట్లాడు అంటున్నాడు. అంతేకాదు అనాలోచనగా ఏది పడితే అది మాట్లాడద్దు, ఉద్దేశం కరెక్ట్గా ఉందో లేదో ఆలోచించు అంటున్నాడు అనమాట. సో దేవునితో మనం సహవాసం చేయాలంటే ఆయన వాక్యం చెప్తున్నప్పుడు శ్రద్ధగా వినాలి, ప్రవర్తన సరి చేసుకోవాలి. రెండోది మన హృదయాన్ని
సరైన హృదయంతో మనం తిరిగి దేవునితో మాట్లాడాలి, ప్రార్థన చేయాలి. ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ, ఆలోచిస్తూ, హృదయాన్ని సరిచేసుకుంటూ అప్పుడు మనం ప్రార్థన చేయాలని చెప్పి. ఎందుకంటే ఆయన ఆకాశమందున్నాడు, నువ్వెక్కడున్నావు? భూమి అందున్నావు. ఆయన ఆకాశమందున్నాడు అంటే అర్థం ఏంటంటే ఆయన నీకు పైన ఉన్నాడు. ఆయన సర్వాధికారి, ఆయన మనుషులందరికంటే ఎత్తుగా ఉన్నాడు. ఆయన అలాంటి ఆయనతో మాట్లాడుతున్నావు, చాలా జాగ్రత్తగా మాట్లాడు అంటున్నాడు. ఇంకోటి తెలుసా అండి, మిమ్మల్ని ఎవరినన్నా సిస్టర్ ప్రార్థన చేయండి, బ్రదర్ ప్రార్థన చేయండి అంటే అది చాలా విలువైన పని. అది చాలా విలువైన పని. ఎందుకంటే ఎవరితో మాట్లాడమని చెప్తున్నాం? మా అందరి పక్షాన దేవుని దగ్గర అడగండి అని మాట్లాడుతున్నాం. సో ఆ ప్రార్థనని చాలా సీరియస్గా తీసుకోవాలి. అరే నేను మాట్లాడుతుంది ఎవరితో? దేవునితో. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రార్థన చేయాలన్నమాట. ఒక పెద్ద ఆయనతో మామూలుగా మనం మాట్లాడుతున్నాం అనుకోండి, నోటుకు వచ్చినట్టు వాగుతూ ఉంటాం అలాగా. ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ని కలిసాం, సిఐ గారిని కలవడానికి వెళ్ళాం. ఆడికి వెళ్ళి అరగంట సేపు మొత్తం అన్ని బతకని కొడతాం. అక్కడ ఏం చేస్తాం? వెళ్ళి ఏది అవసరమో అది మాట్లాడి ముగించుకొని 2 మాటలు చెప్పేసి బయటకు వచ్చేస్తాం. ఇదండి నా సమస్య అని చెప్పేసి వచ్చేస్తాం. అంతేకాని టైం వేస్ట్ చేయం. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం అనుకోండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మొత్తం ఊర్లో ఉన్న సంగతులను చెప్తా ఉంటావా? లేదు, వెళ్ళాం, విషయం ఏంటో చెప్తాం, బయటకు వచ్చేస్తాం. సాధారణంగా మనుషుల దగ్గరికి వెళ్ళినప్పుడే అంత జాగ్రత్తగా కేర్ఫుల్గా మాట్లాడతాం. మరి దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకెంత శ్రద్ధగా మాట్లాడాలి. సో మన ప్రార్థన గురించి ఆ విషయాలు మనం నేర్చుకుంటాం. వాక్యం ఎలా దేవుడు చెప్పాడో అది బేస్ చేసుకొని మనం ఆలోచిస్తూ హృదయాన్ని సరి చేసుకుంటూ ప్రార్థన చేయాలని నేర్చుకున్నాం. మూడోది ఒక్క విషయాన్ని నేను చెప్పి ముగిస్తాను. దేవునితో సహవాసంలో ఎదగాలి అంటే 7వ వచనంలో ఏం రాస్తుందో చూడండి. అధికమైన స్వప్నములను మాటలు నిష్ప్రయోజనములు, నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉందము. నీ మట్టుకు నువ్వు దేవునికి ఏం చేయాలట? భయపడాలంటున్నాడు. దేవుడికి భయపడు అంటున్నాడు. సో దేవునితో సహవాసం చేయాలంటే మూడోది ఏం చేయాలి చెప్పండి? ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. దేవునికి భయపడాలి. దేవుడికి భయపడితే ఆయనకి ఏదైనా మాట ఇస్తే దాని మీద నిలబెట్టుకుంటావు. ఎందుకంటే నువ్వు ఎవరికి మాట ఇచ్చావు? దేవుడికి మాట ఇచ్చావు. అది ఇక్కడ రాసుంటుంది చూడండి, 4వ వచనం నుంచి. నీవు దేవునికి మొక్కుబడి చేసుకొని నా ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకము, బుద్ధిహీనుల యందు ఆయనకిష్టము లేదు. నీవు మొక్కుకొనిన దానిని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనక ఉండుటే మేలు. నీ దేహమును శిక్షకు లోపర్చునంత పని నీ నోటి వలన జరగనీయకము. అది పొరపాటు చేత జరిగినని దూత ఎదుట చెప్పకము. నీ మాట వలన దేవుని కోపము పుట్టించి నీ వేళ నీ కష్టమును వ్యర్థపరచుకోలేదవు. ఈ మాటలకు అర్థం ఏంటో తెలుసా అండి? దేవుని భయం అంటే ఏంటి ఇక్కడ నేర్పిస్తున్నాడు. నువ్వు నిజంగా ఆయనతో మాట్లాడుతున్నావు, కరెక్టే. ఈ మాటల్లో ఒక మొక్కుబడి చేసావు. మొక్కుబడి చేయడం అంటే అర్థం ఏంటి? ఒక మాట ఇచ్చావు ఆయనకి, ఏమన్నా ప్రభువా నేను ఇది చేస్తాను నీకు అని చెప్పి మాట ఇచ్చావు. ఎప్పుడన్నా మాట ఇచ్చావు అనుకో, నిజంగా నువ్వు దేవుని భయపడే వ్యక్తివైతే ఖచ్చితంగా నువ్వేం చేయాలి? ఆ మాటని నెరవేర్చు. ఒక ఆయన వచ్చాడు, జనవరి 1న వచ్చాడు అనమాట. సార్ నాకు ప్రార్థన చేయండి అని అన్నాడు. ప్రార్థన చేసి ఈ వేళ ఒక తీర్మానం చేసేసుకున్నానండి అన్నాడు. ఏంటి బాబు నీ తీర్మానం అంటే? ఈ సంవత్సరం ప్రతి ఆదివారం ఒక్క ఆదివారం కూడా మిస్ అవ్వకుండా దేవుని సన్నిధికి వద్దామని చెప్పి తీర్మానం చేసుకున్నాడు. వెరీ గుడ్. ఒక నెల కనిపించాడు, తర్వాత కనిపించలేదు. నిజం, నాకు మాత్రం అది గుర్తుందనమాట. ఎందుకో దేవుడు అది మనసులో గుర్తుంచాడు. ఈ వ్యక్తి ఇలా మాట ఇచ్చాడు కాబట్టి వస్తాడేమో అని అనుకున్నాం. ఒక నెల పర్ఫెక్ట్గా వచ్చాడు, తర్వాత రాలేదు. ఇప్పుడు దేవుని దగ్గర అలాంటి తీర్మానం చేయకముందు ముందు ఆలోచించి, నిజంగా నేను అన్నది చేయగలనా లేదా అన్నది ఆలోచించి అప్పుడు నువ్వు మాట ఇవ్వు. లేకపోతే నీ మాట వల్లే మళ్ళీ నీకేం తెప్పించుకుంటావు? నువ్వు శిక్ష వస్తుందని అంటున్నాడు అనమాట. అది గుర్తుపెట్టుకుని ఆయన భయపడు అంటున్నాడు అనమాట. సో దేవుని భయం అంటే అర్థం ఏంటంటే, అయ్యో బాబా ఆయన నా పైన ఉన్నాడు, ఆయనకి ఏదైనా మాట ఇచ్చానంటే ఖచ్చితంగా దానికి ఏం చేయాలి? నేను లోబడాలి. అది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బల్లో పాలు పొందుతామండి, అందరూ మోకరిస్తాం, దేవుడు చెప్పిన వాక్యాన్ని జాగ్రత్తగా వింటాము. దేవుడు ఏదో విషయంలో మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు, వెంటనే కొన్ని తీర్మానాలు చేసేసుకుంటూ ఉంటాం ఫాస్ట్గా. నిజంగా తీర్మానం చేసుకున్నామంటే ప్రభా ఈ విషయంలో నేను మార్చుకుంటానండి అని చెప్పి ఎక్కడో రాసుకున్నాము, గుర్తుపెట్టుకోవడం ప్రయత్నిస్తాం. నిజంగా చేసామంటే, తీర్మానం చేసుకున్నామంటే దాన్ని సీరియస్గా తీసుకోవాలి. ఏదో ఆటలు కాదు అది. దేవుడు అంటాడు దానికి ఏదైనా మాట ఇచ్చి నువ్వు అది మీరితే మళ్ళీ తిరిగి నీకే ఆ శిక్ష వస్తుంది అంటున్నాడు అన్నమాట. నీ నోటి మాటే మళ్ళీ నీకు శిక్ష వచ్చేటట్టు చేసుకోక అంటున్నాడు. దేవుడికి భయపడు, దేవుడికి భయపడు అంటున్నాడు అనమాట.
దేవునికి భయపడేవారు యథార్థంగా జీవిస్తారు. ఒక్క వచనాన్ని చూసి ముగించుకుందాం. ఆ, ఆ, సామెతలు 14:2. సామెతలు 14:2. సామెతలు 14:2. చాలు. యథార్థముగా ప్రవర్తించేవాడు యెహోవా యందు భయభక్తులు అంటే అర్థం ఏంటంట? ఎలా బ్రతకాలట? యథార్థత అంటే ఏంటండి? యథార్థత రెండు రకాలుగా బ్రతకొచ్చు. అయితే వేషధారణగా బ్రతకొచ్చు. యథార్థత అంటే ఒకటే. వేషధారణ అంటే ఏంటంటే మనుషులు ఉన్నప్పుడు ఒకలాగా, మనుషులు లేనప్పుడు ఒకలాగా. అది వేషధారణ. యూఆర్ యాక్టింగ్ అనమాట. చర్చ్లో ఒకలాగా ఉండొచ్చు, ఆఫీసులో ఒకలాగా ఉండొచ్చు, ఒంటరిగా ఉన్నప్పుడు ఒకలాగా వచ్చు. అది వేషధారణ అంటారు. యథార్థత అంటే ఏంటంటే ఎవరున్నా ఎవరు లేకపోయినా నన్ను ఎప్పుడు ఒకరు చూస్తున్నారు, నన్ను గమనిస్తున్నారు. అది ఎవరండి? దేవుడు నన్ను చూస్తాడు, ఆయన నన్ను అడుగుతాడు, ఆయన ముందు నేను నించుంటాను, ఆయన నన్ను క్వశ్చన్ చేస్తాడు, ఆయన శిక్షిస్తాడు అన్న భయంతో బ్రతకటం, అది యథార్థత. దేవుడు అంటాడు నిజంగా అలాంటి భయం ఉంటే, దైవ భయం నీకుంటే దేవునితో నీకేముంటుంది? వ్యక్తిగత సంబంధం. సో 3 విషయాలు నేర్చుకున్నామండి. దేవునితో సహవాసంలో ఎదగాలి అంటే ఏం చేయాలి? ఆయన చెప్పిన మాట శ్రద్ధగా వినాలి. 2, మన అనాలోచనగా కాకుండా ఏది వాక్యం చెప్పాడో అది ఆలోచించి హృదయాన్ని సరి చేసుకొని అప్పుడు దేవునితో మాట్లాడాలి, ప్రార్థన చేయాలి. ఆరాధన అవ్వనే, ప్రార్థన అవ్వనే. అది 2. 3, దేవుడికి భయపడాలండి. అప్పుడే మనం నిజంగా దేవునితో సహవాసంలో ఎదుగుతాం. దేవునితో సహవాసంలో ఎదిగితేనే నీకు నిజమైన సంతోషం ఏంటో నీకు తెలుస్తుంది. మనుషులతో కాదు సహవాసం. ఎవరితో ఉండాలి మనకు సహవాసం? దేవుడు అటు కృప మనకు దయచేయను కాక. దయచేసి మోకరించండి, బల్లో పాలు పొందాం. పరిశుద్ధుడా గొప్ప దేవ సర్వశక్తిమంతుడు యేసు నీకు స్తోత్రాలు. బల్లో పాలు పొందడానికి ఇస్తున్న కృపను బట్టి మీకు స్తోత్రాలు. యోగమిత్రులు బల్లో పాల్గొని సహాయం దయచేయమని చెప్పండి. మాటలు మా హృదయాలు ఫలింపు చేయమని యేసు నామములో వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్.